నెల్లూరులో ఈ నెల 15వ తేదీన కనుమ పండుగ సందర్భంగా పడవల, తెప్పల పోటీలు జరుగుతాయని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. పొదలకూరు రోడ్డు లేక్ వ్యూ కాలనీలో సాయంత్రం 4 గంటలకు ఈ పడవల పోటీలు బర్నాబాస్ ఆధ్వర్యంలో జరుగుతాయని అన్నారు. ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్న మద్దా బర్నాబాస్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నట్లు తెలిపారు. జిల్లా ప్రజలందరూ కుటుంబాలతో విచ్చేసి తెప్పల పోటీలను వీక్షించాలన్నారు. కేరళ రాష్ట్రంలో మాదిరిగా ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా ఆయన నెల్లూరు చెరువులో బోటులో పర్యటించి ఈ కార్యక్రమ వివరాలను మీడియాకు తెలిపారు. ఈ నెల 15వ తేదీ కనుమ పండుగ సందర్భంగా పొదలకూరు రోడ్డు ఏదైతే లేక్ వ్యూ కాలనీ ఉందో ఆ లేక్ వ్యూ కాలనీ దగ్గర పడవల తెప్పల పోటీలు గత 15 ఏళ్లుగా మద్దా బర్నాబాస్ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాడు. చూడచక్కని కార్యక్రమం. ఈ నెల 15వ తేదీ సాయంత్రం 4 గంటలకి ఆ లేక్ వ్యూ కాలనీ వద్ద ఆ యొక్క పడవలు తెప్పలు పోటీలు ప్రారంభమై ఏదైతే ఈరోజు మేము ఆ యొక్క స్వర్ణాల చెరువు మధ్యలో జెండా పాతామో ఆ యొక్క జెండా దగ్గరకు వెళ్ళి తిరిగి మళ్ళీ లేక్ వ్యూ కాలనీకి చేరుకుంటాయి. ఈ నెల 15వ తారీఖున 4 గంటలకి పొదలకూరు రోడ్ లేక్ వ్యూ కాలనీ వద్ద ప్రజలందరూ వచ్చి దీన్ని వీక్షించవచ్చు. మామూలుగా సంక్రాంతికి కనుమకి వివిధ రకాల పర్వదినాల సందర్భంగా కేరళలో ఈ పడవలు తెప్పల పోటీలు ఎంతో ప్రసిద్ధిగాంచాయి. ప్రజలందరూ కూడా దీన్ని కుటుంబాలతో బాగా ఆస్వాదిస్తారు. చిన్నారి పిల్లలు కూడా బాగా ఆస్వాదిస్తారు. నెల్లూరులో జరుగుతున్నటువంటి ఈ యొక్క పడవల తెప్పల పోటీల్లో ప్రజలందరికీ కూడా భాగస్వామ్యం కల్పించాలని ఈరోజు స్థానిక ఎమ్మెల్యేగా నేనే స్వయంగా మిత్రుడు మద్దా బర్నాబాస్తో వచ్చి ఈ యొక్క స్వర్ణాల చెరువు మధ్యలో ఆ యొక్క జెండా నాటడం జరిగింది. ఈ నెల 15వ తారీఖున సాయంత్రం 4 గంటలకి ఈ నెల 15వ తారీఖున సాయంత్రం 4 గంటలకి పొదలకూరు రోడ్ లేక్ వ్యూ కాలనీ పొదలకూరు రోడ్ లేక్ వ్యూ కాలనీ ఆ లేక్ వ్యూ కాలనీ వీధుల్లోకి లేక్ వ్యూ కాలనీ పొదలకూరు రోడ్ లేక్ వ్యూ కాలనీ వీధుల్లోకి ఈ నెల 15వ తారీఖున సాయంత్రం 4 గంటలకి ప్రజలందరూ కుటుంబాలతో విచ్చేసినట్లయితే చూడ చక్కని కార్యక్రమాన్ని కుటుంబ సభ్యులతో ఆస్వాదించవచ్చు. ఈ యొక్క పడవల తెప్పల పోటీల్లో విజేతలకి బహుమతి ప్రధానంగా ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ కూడా నెల్లూరు నగరమే కాకుండా జిల్లాలో ఉన్న ప్రజలకు కూడా మనవి చేస్తూ ఉన్న పడవల పోటీలు తెప్పల పోటీలు ప్రత్యేకంగా నెల్లూరులో జరిగే కార్యక్రమంలో పాల్గొవాలని 15వ తారీఖున సాయంత్రం 4 గంటలకి ఆ లేక్ వ్యూ కాలనీ వీధుల్లోకి మీరంతా కూడా వచ్చినట్లయితే ఆ యొక్క పడవల పోటీల్ని పూర్తిగా వీక్షించవచ్చు. చక్కని కనువిందైనటువంటి రమణీయమైనటువంటి ఒక మంచి కార్యక్రమం. అందరికీ నమస్కారం. మొన్న కార్తీక మాసం రోజు శ్రీధరన్న గారు మన రూరల్ శాసనసభ్యులు ఇదే బోట్లో ఒకసారి ఈ ఒక మత్స్యకారులను పరామర్శించడానికి వచ్చినప్పుడు వాళ్ళ అన్ని చూసి వీళ్ళకి ఒక చక్కని కార్యక్రమం మనం చేస్తే బాగుంటుందని చెప్పి ఆయన ఒక సలహా ఇవ్వటం, దాన్ని అందరితో కూడా మాట్లాడుకొని ఈ కార్యక్రమం గత 15 సంవత్సరాలుగా జరుగుతుంది. తెప్పల కార్యక్రమం సంఘం వరకు వాళ్ళకి మహిళలకి ముగ్గులు పోటీలు, అదేవిధంగా వాళ్ళని ప్రత్యేకంగా గుర్తించినందుకు శ్రీధరన్నకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ యొక్క కార్యక్రమం చాలా బాగుంటుంది. అంటే తెప్పల పోటీలు సపరేట్గా పెడుతున్నాం, పడవల పోటీలు సపరేట్గా పెడుతున్నాం. అక్కడ లేక్ వ్యూ కాలనీ 5, 6 వీధుల నుంచి ఈ కార్యక్రమం ప్రారంభం అవుతుంది. ప్రారంభమైన తర్వాత ఇప్పుడు ఎక్కడైతే మన రూరల్ శాసనసభ్యులు గారు జెండాలు నాటారో ఆ జెండాని చుట్టుకొని మళ్ళీ యథావిధంగా ఎక్కడైతే మొదలైందో అక్కడ ఎవరైతే ఫస్ట్ ప్లేస్ వస్తారో ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్లేస్లు పెడుతున్నాం. ఒకటి తెప్పల పోటీలు సపరేట్గా పెడుతున్నాం, పడవల పోటీలు సపరేట్గా పెడుతున్నాం. అది ముగ్గుల పోటీలు కూడా పెడుతున్నాం. అదే రోజున బహుమతులు కూడా ప్రదానం చేస్తాం. ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన రూరల్ శాసనసభ్యులు శ్రీధరానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాం.